ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది ఉచిత బస్సు ప్రయాణం. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర పరిధిలో ప్రయాణించడం కోసం ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును కల్పిస్తామంటూ ఈ మేరకు కూటమి నిర్ణయం తీసుకొని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి మనకు తాజా సమాచారం అయితే అందుతుందండి. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ త్వరలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని, అది కూడా విశాఖపట్నం నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇతర రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో అధ్యయనం చేస్తున్నామని, ఈ మేరకు ఈ పథకం అమలవుతున్న తెలంగాణ మరియు కర్ణాటకలో ఈ పథకానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయని, ఆ విమర్శలపై ప్రధానంగా తాము దృష్టి పెట్టామని, ఈ పథకం 1 నెల లేదా 1.5 నెల ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ ఎలాంటి విమర్శలు తావు రాకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త బస్సులను కొని మరీ ఈ పథకాన్ని ప్రారంభించాలని తాము అనుకుంటున్నామని, అలాగే మహిళలకు కూడా 0 టికెట్ ఇస్తామని, ఈ మహిళలు ఈ బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి చూపించి తద్వారా 0 టికెట్ పొందాల్సి ఉంటుందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాల మహిళలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రయాణం చేయాలి, వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలా, కల్పిస్తే ఎలా కల్పించాలి తదితర అంశాలపై తాము చర్చిస్తున్నామని ఆయన తెలియజేయడం అయితే జరిగిందండి. మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి, రోజు పేపర్లు వస్తుంది డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. 0 టికెటింగ్ అంటే ఎట్లా? బయట రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేసి లేడీస్ని ఏం చేయాలా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా 3 రాష్ట్రాల్లో పర్యటిస్తాం. 1 నెల లేట్ అయినా 1.5 నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం. ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయే వారాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. మనకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారని అందరూ అనుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకానికి సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకుని 1 లేదా 1.5 నెల ఆలస్యంగానైనా ఆ సమస్యలపై దృష్టి పెట్టి అలాంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహిస్తామంటూ ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు నెల లేదా 2 నెలల్లో ఈ పథకం అయితే అమలవుతుంది. ఈ మహిళలు రాష్ట్ర పరిధిలో పల్లె వెలుగు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మరికొన్ని రకాల బస్సుల్లో ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా నేను ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.